నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి కల్తీ లడ్డు అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ నేతలు కింద మీద పడిపోతున్నారు. కప్పిపుచ్చుకునేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే మరి హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తే ఇక తాజాగా మరి మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా రంగంలోకి దిగారు. ఆవిడ నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కూడా మనందరం చూసాము. దాంట్లో ఆవిడ మరి నేను తిరుపతిలోనే పుట్టాను, నేను తిరుపతి అమ్మాయిని, మరి నేను తిరుపతిలో అన్యాయం చేస్తానా, ఇలాంటి పనులు చేస్తానా అని మాట్లాడటం కావచ్చు, అలాగే చంద్రబాబుని విమర్శించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఈ రోజు వచ్చేసరికి అదే రోజాకి మరి ఈ మాటలపై కావచ్చు ఒక పంచ్ అయితే పడింది. ఆవిడ యూట్యూబ్ ఛానల్లో మరి తిరుపతి ఎవరి హయాంలో బాగుంది అని పెట్టిన పోల్కి మరి దాదాపు 100% వరకు చంద్రబాబు గారికి ఓటు వేశారు. ఈ నేపథ్యంలో మరి వైసీపీ నేతల పరువు గంగలో కలిసింది. రోజాకి ఇవన్నీ అవసరమా అనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో ఆర్కే రోజా, ఆవిడకి ఎలాగూ మొన్న ఎలక్షన్స్లో పరువు పోయింది. తిరుపతిలో అమ్మాయిని నేను అని ఆవిడ చెప్పడం జరిగింది. తిరుపతిలోనే అసలు ఆవిడకి చిత్తుగా ఓడించి వెనక్కి పంపించారు, మనందరికీ తెలిసిందే. సో అలాంటి ఆవిడ నిన్నొచ్చి తిరుపతి అమ్మాయిని నేను తిరుపతిలో పుట్టాను, చంద్రబాబు హయాంలో చెప్పులేసుకొని వచ్చాడు, మేము వచ్చిన తర్వాతే బాగుంది తిరుపతి అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. అండ్ మనం గతంలో కూడా విన్నాము ఆవిడ దర్శనాల పేరుతో ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసింది అని చెప్పి. ఆవిడ వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. మరి ప్రజలందరూ కూడా కొడుతున్నారు, అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు లేకుండా ఈరోజు పోల్ కూడా పెట్టింది. సో ఏం చెప్తారు మీరు ఆవిడ గురించి? ఫస్ట్ రోజా నేను తిరుపతి అమ్మాయినే అంటుంది. అమ్మ రోజా, నువ్వు ఒక్కటే పుట్టలేదు తిరుపతిలో, నేను తిరుపతిలో పుట్టిన అమ్మాయినే, నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను. కానీ తిరుపతిలో పుట్టినంత మాత్రాన గొప్ప కాదు. తిరుపతి పవిత్రతను ఎవరైతే కాపాడుతారో వాళ్ళు గొప్పవాళ్ళు. అంతే. నీకన్నా ముందు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగింది కూడా అక్కడే. ఏదో నువ్వు ఒక్కటే పుట్టావు, నువ్వు ఒక్కటే బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు. తిరుపతికి కొన్ని లక్షల మంది ఉన్నారు పుట్టి పెరిగి. బయట విదేశాల్లో ఉన్నాలో, పక్క రాష్ట్రాల్లో ఉన్నాలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఏంటో నువ్వు ఒక్కటే నేను తిరుపతిలో పుట్టాను, మా జగనన్న అంటే ఊరుకోనంటే మీ జగనన్న ఎవడు? నథింగ్. ఇక్కడ జగన్ ఏమి పెద్ద గొప్ప ఏమీ కాదు. దేవుడి దగ్గర జోలికి వస్తే ఎవడైనా ఒక్కడే అక్కడ. అంటే అక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎవరైనా ఒక్కటే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంటే ఆమె గొప్ప అనుకుంటున్నావా? నీకు గొప్ప అవ్వచ్చు, నీ పార్టీ అధ్యక్షుడైతే నీకు గొప్ప అవ్వచ్చు, హిందువులకు అందరికీ గొప్పేం కాదు కదా. మా జగనన్నంటే నేను ఒప్పుకోను, నేను తిరుపతిలో పుట్టి పెరిగానంటే తిరుపతి ఏమన్నా నీ బాబు జాగీర్ అనుకుంటే ఆవిడన్న మాటనే తీసుకుందాం. నేను తిరుపతిలో పుట్టి పెరిగానే ఉంది. మరి ఆవిడకి తెలీదా ఎవరైనా ఆ మతం కాని వాళ్ళు, అంటే హిందూ మతం కాని వాళ్ళు వస్తే డిక్లరేషన్ ఇచ్చి రావాలని? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆవిడ చెప్పే ప్రయత్నం చేయలేదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ ఎప్పుడూ కూడా ఇలా ఉంటుంది పద్ధతి అనేది తెలియని వాళ్ళు తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. రోజా గారు తెలియజెప్పలేదు, కరుణాకర్ రెడ్డి గారు తెలియజెప్పలేదా, వైవి సుబ్బారెడ్డి గారు తెలియజెప్పలేదా, ధర్మారెడ్డి గారు తెలియజెప్పలేదా? సో వీళ్ళు మళ్ళీ తిరుపతిలో పుట్టి పెరిగాను, నేను తిరుపతి అమ్మాయిని అని మాట్లాడటం కాదు కదా. నువ్వు అదే తిరుపతి మీద ఎన్ని దందాలు చేసావు, ఎంత అక్రమంగా నువ్వు సంపాదించావు అదే తిరుపతిని అడ్డు పెట్టుకొని. నువ్వు అదే పద్మావతి యూనివర్సిటీలో చదువుకున్నాను అని అన్నావు కదా, అదే దేవస్థానం సొమ్ముతో నువ్వు ఆ కాలేజీలో చదువుకున్న దానివే కదా. నువ్వు ఎంత నిబద్ధతలో ఆ ఏడుకొండల వాడికి అది ఉండాలి కదా. ఆ వినయము కానివ్వండి, నమ్మకం కానివ్వండి, దేవుడి మీద భక్తే కానివ్వండి, అవన్నీ ఉండాలి కదా. నీకు ఎక్కడున్నాయి? నేను ఒకటే తిరుపతిలో పుట్టానంటే మీ సొంత జాగీర్ ఏం కాదమ్మా, మీ తాత ముత్తాతల ఆస్తి ఏం కాదు తిరుపతి, అందరిది. అక్కడ పుట్టిన వాళ్ళదే అయిపోదు కదా తిరుపతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అందరికీ కూడా తిరుపతి సొంతం. నాది తిరుపతి అంటే ఏమీ అయిపోదు. అంటే తిరుపతిలో ఈవెన్ పర్మిషన్ తీసుకొని ఏమైనా కాలు పెట్టాలా తిరుపతిలో? ఆవిడ నిన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు గారు చెప్పులు వేసుకొని వచ్చారు అని చెప్పి. అంటే చంద్రబాబు గారు చెప్పులు వేసుకొని వచ్చారని తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వకుండా రాకూడదన్న విషయం ఆవిడకి తెలీదు. అంటే ఈవిడ మరి ఇంకా ఇప్పుడు పెట్టిన పోల్ గురించి మరి ఆవిడకైతే గట్టి షాకే తగిలింది. ఏం చెప్తారు పోల్ గురించి మీరు? ఆ పోల్ చూస్తే ఆవిడ ఏదో చేయబోయి ఏదో అయ్యిందన్నట్టు ఉంది. అసలు ఆవిడ సొంత ఛానల్. సో ఆవిడ పర్సనల్ ఉండేది, పార్టీకి సంబంధించినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దానిలో. సో దానిలో ఏం పెట్టింది తను అంటే, ఎవరు ప్రభుత్వంలో తిరుపతి బాగుంది, సో తిరుమల దేవస్థానం బాగుంది అని అన్నారు. మొత్తం ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే బాగుందని ఇచ్చారుగా. ఇప్పుడు బాగుందా అని ఆవిడ పెట్టిందిగా, ఆవిడ పెట్టిన దానిలోనే ఇచ్చారు కదా. ఇంకోటి రాష్ట్ర పాలన ఎవరి మూలాన బాగుంది అన్నారు. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారి మూలానే బాగుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన అని అన్నారు. అది కూడా 3 నెలల్లోనే అంత మెజారిటీతో. అంటే తన వ్యూసే
ఇక్కడ ఆ ఛానల్ పెట్టుకునింది, తన ఛానల్ ఎవరైతే చూస్తాడో వాళ్ళే కదా చేసింది. అంటే నీ మీద ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉంది, నువ్వు మాట్లాడే మాటలు వాళ్ళకి ఎంత వ్యతిరేకతగా ఉంది, నువ్వు మాట్లాడే మాటల్లో ఏదైనా ఒకటైనా నిజం అనేటివి ఉన్నాయా? ఇప్పుడు ఎంతైతే వెనకేసుకొస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడనే ఆడ తక్కువ చేశాడు. ఎందుకో తెలుసా? శ్యామల లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈవిడికి నాకు 25 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటుంది కదా. ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆవిడది సంవత్సరం క్రితం కూడా రాజకీయాలకు రాని వ్యక్తిని, 6 నెలల క్రితం రాజకీయాలకు వచ్చిన వ్యక్తిని నీతో ఈక్వల్ పోస్ట్ వేశారు. సో నువ్వే మీ పార్టీలో తక్కువ స్థానంలో ఉన్నట్టే. సో నువ్వే అక్కడ సీనియరు పొలిటీషియన్. సో కానీ నీకే అక్కడ స్థానం లేదే. అంటే నీ స్థాయి ఎక్కడ వరకు ఉంది? సో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా నీ స్థాయి తక్కువే. కానీ నువ్వు హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా నువ్వు తిరుపతి గురించి మాట్లాడటం అనేది ఇక్కడ కరెక్ట్గా కాదు. నాది తిరుపతి అంటే నీది తిరుపతి ఏమో అవ్వదు. సో నువ్వు తిరుపతిలో పుట్టావు అంతే. నీ పుట్టిక బర్త్ సర్టిఫికేట్ లేదా నీ పేరు ఉంటుందేమో తిరుపతిలో పుట్టావని. అంతేగాని అంటే నువ్వు ఏదైనా మాట్లాడేయచ్చా తిరుపతి గురించి? అయితే ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. అండ్ ప్రజల నుంచి కూడా ఇంకొక మాట వినిపిస్తుంది, ఆవిడ చేసిన తిరుపతిలో అంటే నేను తిరుపతిలో పుట్టాను అంటే తిరుపతిని ఎలా అభివృద్ధి చేయడం తీసి పక్కన పెడితే ఎలా కొల్లగొట్టాలి, తిరుపతి నిధులని దేవుడికి సంబంధించిన వాటిని బాగా ఆరితేరున్నారు ఈవిడ. అందుకే చిత్తుగా అక్కడ ప్రజలు ఓడించారు. అండ్ సొంత పార్టీ నుండి కూడా ఆవిడకి వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ ఆవిడ నియోజకవర్గంలో కూడా ఆవిడ అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. అలాంటి ఆవిడ వచ్చి ఇప్పుడు అంటే అక్కడ శాంటిటీ ఏంటి అంటే ప్రూఫ్స్తో సహా కూడా అక్కడ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్తూ ఉంటే ఏదో నా పార్టీ తరపున నేను మాట్లాడాలి, ఏదో జగనన్న రక్షించాలి, ఏదో కప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆవిడ వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఈ వ్యాఖ్యల తర్వాత ఆవిడ తిరుపతి వెళ్తే ప్రజలందరూ కూడా తరిమి కొట్టే అవకాశం ఉంది అని చెప్పి కూడా చర్చించుకున్న పరిస్థితి. మీరేం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఒక మహిళ, ఒక గృహిణిగా కూడా లెక్క తీసుకున్నా నెయ్యి ఎంత ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది కదా. ఏ మహిళకైనా నెయ్యి రేటు ఎంత ఉంటుంది అనేది అయితే ఒక ఐడియా ఉంటుంది కదా. నీకు ఆ మాత్రంలో జ్ఞానం లేదా? ఆ మాత్రం అవగాహన లేదా? 320కి ఆవు నెయ్యి ఎలా వస్తుంది అనేది కూడా ఆలోచించలేవా? సో చేసిన తప్పు చేశారు. ఇది రాజకీయం కాదు, ఇది దేవుడి సన్నిధిలో చేసిన తప్పులు. ఒప్పుకోండి, మీకు నెక్స్ట్ జన్మైనా బాగుంటుందేమో అనుకోవాలి. అంతేగాని ఇంతటి దుర్మార్గం చేస్తూ మళ్ళా నోరుంది కదా అని నోరేసుకొని మాట్లాడితే ప్రజలు ఎలా ఊరుకుంటారు? ఇక్కడ అందరూ హిందువుల మనోభావాలు, ఇక్కడ పార్టీకి పక్కన పెడితే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు హిందువులు ఉన్నారు. సో అలాంటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపవిత్రం అక్కడ కొండ మీద. సో అలాంటి ప్లేస్లో జరిగిన నెయ్యి కల్తీ జరిగినప్పుడు చేసిన తప్పుని కప్పుబుచ్చుకోవటానికి నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఎవరు ఇక్కడ సహించుకునేటట్లు లేరు. ఇంకోటి చేసిన అపచారానికి ఏం చేయాలా అని చెప్పి ఆలోచనలు చేస్తుంది కూటమి గవర్నమెంట్. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం జరిగింది. సో ఆ దీక్షను కూడా ఆవిడ హేళన చేస్తూ మాట్లాడటం చూసాం. ఎందుకు అంటే తప్పు మీరు చేశారు కాబట్టి మీరు దీక్ష తీసుకుంటున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ అంటం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఏదైనా తిప్పి మాట్లాడగలుగుతుంది. ఇప్పుడు నిన్న ప్రక్షాళన జరిగింది. సో అదంతా తంతు కంప్లీట్ అయ్యింది. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది ఆయన ఒక పార్టీకి లీడరు. సో ఆయనకి కూడా అనిపిస్తుంది. సో గత 5 ఏళ్లుగా ప్రజలందరూ గగ్గోలు పెడతానే ఉన్నారు. సో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, లడ్డు బాగోలేదు, టేస్ట్లో తేడా వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా పెడుతున్నారు. సో అక్కడ దీనిలో మనందరిది కూడా హిందువులందరిది కూడా తప్పే. ఎందుకో తెలుసా? మనం అందరం కూడా ఆ రోజే వ్యతిరేకించి ఉండాల్సింది. అది కూడా ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు అక్కడ. అప్పుడు మనం ఇంకా ముందుగా దీన్ని స్టాండ్ అంటే గవర్నమెంట్ లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఎలా అణిచివేసేవాడు మనం చూసాం. అమరావతి ఉద్యమంలో వాళ్ళని కానివ్వండి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు. ప్రతి వాళ్ళని ఎవరైనా తిరగబడితే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఎవరు కూడా అంత సాహసం చేయలేకపోయారు. అందరూ చెప్పారు, మీడియా ముఖంగా చెప్పారు. సో అంటే దీని మూలాన ఒక ధర్నాలు గిర్నాలు లాంటివి చేయలేదు. సో అందుకని దానిలో నాది కూడా ఒక లీడర్గా నేను కూడా ఆ రోజే ఇంకా కొంచెం యాక్షన్ తీసుకొని ఉండాల్సింది అనేది ఆయనకు అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఒక హిందువుగా ప్రతి ఒక్కళ్ళం బాధపడుతున్నాం ఇది. ఎందుకంటే మనం ఇంకా అప్పటిలో ఫైట్ చేసి ఉండాలి, ఇంత అపవిత్రం కాకుండా మనం కాపాడు ఉండాలి అనేది అందరికీ ఉంటుంది కదా. అది ఆయనకి అందరూ చేసిన తప్పుకైనా అంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పుకైనా నేను బాధ్యత తీసుకొని నేను దీక్ష చేస్తాను అనే దీంతో ఆయన దీక్ష చేస్తున్నారు. దాన్ని కూడా తప్పులు పట్టాల్సిన అవసరం ఏంటి ఇక్కడ? అండ్ ఇంకోటి మేడం, ఫైనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు తీసి పక్కన పెడితే ఫస్ట్ మనం మనుషులం, ఆ తర్వాత హిందువులు. అలాంటి హిందూ అయి ఉండి రోజా కూడా
ఈవెన్ ఈవిడ స్పందించకుండా ఒక రకంగా ఉండేది. ఇప్పుడు వచ్చి అంటే నిజాలు తెలియకుండా స్పందించటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటారు? ఏం చెప్తారు? రోజా మాట్లాడేది మాటలకి ఏంటంటే ఆవిడ అంటే గతంలో అనుకోని ఉండొచ్చు ఆవిడ భక్తురాలు కాబట్టి ప్రతి నెల వెళ్ళిందేమో అని అనుకోవచ్చు. కానీ ఆవిడ ఇప్పుడు మాట్లాడిన మాటలు చూసి ఆ, ఆవిడ సంపాదన కోసం వెళ్ళింది. ఆవిడ రాజకీయంగా అక్కడ హైలైట్ అవ్వటం కోసం వెళ్ళింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు కొండపైన. అలాంటిది ఈవిడ ప్రతిసారి వెళ్ళినప్పుడంతా నెల నెల వెళ్ళి అక్కడ మీడియాను పెట్టుకొని రాజకీయాలు మాట్లాడింది. ఫస్ట్ ఆ ఏడుకొండల వాడు ఫస్ట్ రోజాకే చూపెట్టాడు అది ఓడిపోవటానికి. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు. అది రోజా చేశారు కాబట్టే ఆవిడకే అది తగిలింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.